స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఎస్సీ ఎస్సీ యాక్ట్ అయినా పిలుస్తారు, ఎస్సీ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ అయినా పిలుస్తారు, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనైనా పిలుస్తారు. ఇది ఎప్పుడు పాస్ అయింది? ఇయర్ వచ్చేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 1989లో మనకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అన్నది రావడం జరిగింది. ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అన్నది అంటే మెయిన్గా ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీపుల్ని తక్కువగా చూసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేశారనుకోండి, అది ఎకనామిక్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళని రాంగ్ఫుల్లీగా ట్రీట్ చేస్తే, ఎక్స్ప్లాయిట్ చేసి రాంగ్గా వాళ్ళని ట్రీట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఎస్సీ ఎస్సీ యాక్ట్ కింద వాళ్ళు కేసు అన్నది పెట్టచ్చు. ఇది చాలా స్ట్రాంగ్ యాక్ట్ అన్నమాట. ఇది ఏంటి? చాలా స్ట్రాంగ్ యాక్ట్. ఎందుకు స్ట్రాంగ్ యాక్ట్ అంటే ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను ఎస్సీ ఎస్సీకి సంబంధించిన పర్సన్. ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఇతను నాట్ ఎస్సీ ఎస్టీ పర్సన్, నాట్ ఎస్సీ ఎస్టీ వేరే కేటగిరీ పర్సన్ అన్నమాట. ఇప్పుడు ఇతను ఈ ఎస్సీ ఎస్టీ పర్సన్ని ఏమైనా అన్నాడంటే ఏమేం చేస్తే కేసు ఫైల్ అవుతుంది? ఎకానమిక్గా ఎక్స్ప్లాయిట్ చేశాడనుకోండి, ఎకానమిక్గా ఏదైనా మోసం చేసిన వాళ్ళని, నువ్వు ఎస్సీ ఎస్టీ నువ్వేం చేసుకుంటావు అన్నా, అంటే సోషల్ ఎక్స్ప్లాయిటేషన్ వాళ్ళని చేసిన కులం పట్టించి, అలాగే ఏదైనా మెలీషియస్గా ఇంటెన్షన్తో వాళ్ళని ఏమైనా చేసినా, అలాగే వాళ్ళ ల్యాండ్ని రాంగ్గా ఆక్యుపై చేసిన ఈ పర్సన్ నాన్ ఎస్సీ ఎస్టీ పర్సను, ఎస్సీ ఎస్టీ పర్సన్ని ఎకనామిక్ ఎక్స్ప్లాయిట్ చేసిన, సోషల్గా చేసిన, మెలీషియస్ ఇంటెన్షన్తో చేసిన, వాళ్ళ ల్యాండ్ని రాంగ్గా ఆక్యుపై చేసుకున్న, అలాగే ఒక నాన్ ఎస్సీ ఎస్టీ పర్సన్ ఎస్సీ ఎస్టీ పర్సన్ యొక్క ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన అండ్ వాళ్ళని ఒక నాన్ ఎస్సీ ఎస్టీ పర్సన్ ఎస్సీ ఎస్టీ పర్సన్ని ఫోర్స్ఫుల్గా ఏం చేస్తాడు? ఫోర్స్ఫుల్గా డ్రింక్ చేయించిన, ఏవేవో వేరే వేరే డ్రింక్స్ తెప్పి ఫోర్స్ఫుల్గా తాగు అని చెప్పేసి, అది తాగరాని డ్రింక్ని తాగు అని చెప్పి ఫోర్స్ చేసినా కూడా, ఇలాంటి అన్ని కేసెస్లో ఈ ఎస్సీ ఎస్టీ పర్సన్ నాన్ ఎస్సీ ఎస్టీ పర్సన్ మీద కేసు పెట్టొచ్చు. ఒక్కసారి కేసు ఫైల్ అయ్యిందంటే ఇతను ఎవరైతే కేసు ఫైల్ అయింది కదా ఇతని పేరు మీద, ఈ నాన్ ఎస్సీ ఎస్టీ పర్సన్కి బెయిల్ అన్నది రావడం చాలా కష్టం. యాంటిసిపేటరీ బెయిల్ అస్సలు ఉండదు. అండ్ అలాగే ఎంక్వైరీ కూడా చేయకుండానే పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసేస్తారు. నువ్వు అన్నావా, మెలిషియస్ ఇంటెన్షన్తో చేసావా అని ఏమీ అడగరు నాన్ ఎస్సీ ఎస్టీ పర్సన్ని. ఒక్కసారి తను ఫైల్ చేశాడంటే అతని మీద కేసు అన్నది, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు, అలాగే ఏ ఎంక్వైరీ కూడా లేకుండా ఎఫ్ఐఆర్ని ఫైల్ అయితే చేసేస్తారు. క్లియర్? అందుకే దీన్ని ఏమన్నాను, ఇది ఒక స్ట్రాంగ్ యాక్ట్ అని నేను అనడం జరిగింది. అర్థమైందా? ఈ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకుండా, వాళ్ళకి ద్రోహం జరగకుండా, అన్యాయం జరగకుండా, వాళ్ళని ఎవరు తక్కువ చూడకుండా ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అన్నది 1989లో ఇంత స్ట్రిక్ట్గా ఎంక్వైరీ కూడా లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా పాస్ చేయడం జరిగింది. క్లియర్? ఆర్ యూ రైట్ అబౌట్ ఇట్? ఓకే. ఇంకొంత మనము చూసినట్లయితే చూద్దాం. ఈ యాక్ట్ కింద స్పెషల్ కోర్ట్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని ఫాస్ట్గా ఈ కేసెస్ని ముగించడానికి. ఈ స్పెషల్ కోర్ట్స్ అన్నది సెక్షన్ 14 ఆఫ్ ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సెక్షన్ 14లో
భాగంగా స్పెషల్ కోర్స్ అన్నవి తీసుకురావడం జరిగింది. ఈ స్పెషల్ కోర్స్ వచ్చేసి ఇటువంటి కేసెస్ ఏవైనా వస్తే విత్ ఇన్ 2 monthsలో డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ 2 monthsలో ఫినిష్ చేయాలి అని సెక్షన్ 14 అన్నది స్పెషల్ కోర్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. క్లియర్? రైట్. ఇంకోటి వచ్చేసి పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, పనిష్మెంట్ వచ్చేసి ఈ యాక్ట్ కింద ఎవరైతే ఉన్నారో పనిష్మెంట్ మినిమం 6 months పనిష్మెంట్ అనమాట. మ్యాక్సిమం 7 years దాకా కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఇంకా డ్రాస్టిక్గా SC/ST వాళ్ళని ఏమైనా చేశారనుకోండి, అప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. డ్రాస్టిక్గా ఏదైనా జరిగితే వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఈ సెక్షన్ కింద ఉంటుంది. మామూలుగా అయితే మినిమం అయితే 6 months, మ్యాక్సిమం అయితే 7 years. ఇంకా ఘోరంగా అలాంటి కేసు అన్నది ఫైల్ అయితే అప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఫైన్ కూడా ఉంటుంది. క్లియర్? ప్లస్ ఫైన్ ఆల్సో. క్లియర్? ఎగ్జామ్లో ఇస్తారు ఫైన్ ఏమీ లేదు అని చెప్పేసి. నో, ఫైన్ కూడా ఉంటుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది కొన్ని కేసెస్లో, అండ్ ప్రిజన్ ఉంటుంది, ఫైన్ కూడా ఉంటుంది. క్లియర్? సెక్షన్ 14 అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకోటి వచ్చేసి ఈ యాక్ట్లో డిపెండెన్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. డిపెండెన్స్ అంటే ఎవరైతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది కదా. అతని యొక్క స్పౌస్ కావచ్చు, అతని యొక్క చిల్డ్రన్ కావచ్చు, వాళ్ళ యొక్క పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పర్సన్ మీదనే కదా డిపెండ్ అవుతారు. రైట్ ఆర్ రాంగ్? వీళ్ళందరూ కూడా ఈ పర్సన్ మీదనే డిపెండ్ అవుతారు వాళ్ళ మానిటరీ నీడ్స్ కోసం, వాళ్ళ మనీ నీడ్స్ కోసం. సో డిపెండెన్స్ అంటే ఎవరంటే స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, సిబ్లింగ్స్ అని అర్థం ఈ కేసు ప్రకారం. క్లియర్? రైట్. ఇంకోటి, ఇప్పుడు స్ట్రాంగ్ యాక్ట్ అని ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం కదా. స్ట్రాంగ్ యాక్ట్ అని చెప్పేసి ఎందుకు అన్నాము స్ట్రాంగ్ యాక్ట్ అని? నెంబర్ 1, ఏ ఎంక్వైరీ కూడా లేకుండానే నో ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారు. ఎంక్వైరీ కూడా లేకుండానే, అవతల పర్సన్ అడగరు. ఒక్కసారి SC/ST వాళ్ళు కేసు ఫైల్ చేస్తారని ఏ ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారు. అలాగే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉండదన్నమాట. క్లియర్? అందుకే ఇది స్ట్రాంగ్ యాక్ట్. దీన్ని మరి కొంతమంది SC/ST వాళ్ళే మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కదా. రైట్. నాన్ SC/ST వాళ్ళ మీద SC/ST వాళ్ళు ఈ యాక్ట్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కదా. అందుకు సుప్రీంకోర్టు థింక్ చేసింది, ఓకే సారీ, మనము ఈ యాక్ట్ని SC/ST వాళ్ళకి అన్యాయం జరగకుండా తీసుకొచ్చాము. మరి ఇందులోని మిస్యూజ్ చేసి నాన్ SC/ST వాళ్ళ మీద కావాలనే ఫైల్ చేస్తే కేసు, అప్పుడు నాన్ SC/ST వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సో ఎంక్వైరీ అన్నది జరగాల్సిందే. ఎంక్వైరీ అన్నది జరగాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. క్లియర్? ఎందుకు? వీళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు కదా, కాబట్టి చెప్పడం జరిగింది. ఏ ఇయర్లో చెప్పింది? 2018లో. ఇది చెప్పగానే వెంటనే వచ్చేసి మళ్ళీ ఈ కేసు అన్నది పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది. ఏంటి మరి ఇలాగా ఎంక్వైరీ, మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ ఉంటే మళ్ళీ ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఇంకెందుకు? దీని వర్క్ ఏమిటి? ఇదంతా తగ్గిపోతుంది కదా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఇలాగా ఆలోచించి నో, ప్రజలందరూ ఏమంటున్నారు, పీపుల్స్, SC/ST గ్రూప్స్ అన్నీ ఏమంటున్నాయంటే నో, ఫస్ట్ ఎలా అయితే ఉందో ఏ ఎంక్వైరీ జరగకూడదు, యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉండకూడదు.
ఇలా ఉంటేనే యాక్ట్కి రిలవెన్స్ అన్నది ఉంటుంది. సుప్రీంకోర్టు అన్నది రాంగ్ అని అందరూ చెప్పడం జరిగింది. ఓకే, సో మళ్ళీ సేమ్ ఇయర్ 2018లోనే అందరూ అలా కోరుకోవడంతో మళ్ళీ ఈ యాక్ట్ అన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని డైల్యూట్ చేసేసి దాన్ని రాంగ్ అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ లాగానే కంటిన్యూ అయితే అవ్వడం జరిగింది 2018 నుంచి. క్లియర్? అంటే ప్రజెంట్ వచ్చేసి ఏ ఎంక్వైరీ లేకుండా మళ్ళీ ఫస్ట్ లాగే ఏ ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవచ్చు అండ్ యాంటిసిపేటరీ బెయిల్ అన్నది ఉండదు. ప్రజెంట్ అన్నమాట, ఇది ప్రజెంట్. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత 2018లోనే సుభాష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, సుభాష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారన్నమాట అందరూ. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 2018లో పార్లమెంట్ అందరూ చెప్పారు కదా, పీపుల్ అందరూ చెప్పారు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ చెప్పారు కదా, దట్ ఈస్ నో ఎంక్వైరీ లేకుండా అలాగే ఇంకోటి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వకూడదు అని, అదే కరెక్ట్ అని సుప్రీంకోర్టు మళ్ళీ పీపుల్ వైజే రావడం జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి ఏం నడుస్తుంది, నో ఎంక్వైరీ యాంటిసిపేటరీ బెయిల్. ఇక్కడ ఉన్న ఈ కేస్ అన్నది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సుభాష్ మహాజన్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేస్ దేనికి సంబంధించింది అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? అండర్స్టాండ్? ఇదన్నమాట ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో కూడా నేను కామెంట్ సెక్షన్లోనే మెన్షన్ అయితే చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మీరు ఫస్ట్ క్వశ్చన్గా తీసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అండ్ ఇది మీరు సెకండ్ క్వశ్చన్గా తీసుకోవచ్చు. ఓకే, సాల్వ్ చేయండి. అండ్ ఇది మీరు థర్డ్ క్వశ్చన్గా తీసుకోవచ్చు. ఇది థర్డ్ క్వశ్చన్ సేమ్ టాపిక్కి సంబంధించి. ఇది మీరు ఫోర్త్ క్వశ్చన్గా తీసుకొని సాల్వ్ చేయొచ్చు. క్లియర్? ఈ 4 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయండి. క్లియర్? 1 2 3 4 ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ కరెక్ట్ రాంగో చెక్ చేసుకోండి. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. And if you want much videos like this which are very helpful to your education and to your basics, then subscribe to this channel. Okay, thank you so much.